5 మోస్ట్ పవర్‌ఫుల్ సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అయిన మరబోజు క్యాండిల్స్, తర్వాత హ్యామర్ అండ్ షూటింగ్ స్టార్, తర్వాత డోజీ అండ్ స్పిన్నింగ్ టాప్స్ మనము లాస్ట్ ఎపిసోడ్‌లో అంటే ఎపిసోడ్ 12లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అది పార్ట్ 2 సిరీస్ ఆఫ్ ప్రైస్ యాక్షన్. సో, పార్ట్ 1లో మనము క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సెకండ్ దాంట్లో సింగిల్ క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు ఇవాల్టి ఎపిసోడ్‌లో పార్ట్ 3 మన ఎపిసోడ్ 13 ఆఫ్ స్టాక్ మార్కెట్ ఏ టు జీ రెవల్యూషన్ మనం ఏదైతే సిరీస్ చేస్తున్నామో దీంట్లో ఇవాల్టి 13థ్ ఎపిసోడ్‌లో మనము డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లేదా ట్రిపుల్ క్యాండిల్ అంటే 2 క్యాండిల్స్ కలిపి మనకి చెప్పే స్టోరీ ఏంటి, 3 క్యాండిల్స్ చెప్పి మనకి చెప్పే స్టోరీ ఏంటి, అవి మనం చార్ట్‌లో గనుక నోటీస్ చేసి ఫైండ్ ఔట్ చేస్తే మన ట్రేడ్ సెటప్ ఎలా ఉండాలి, మనం ఇంట్రాడేలో ఎలా చేయాలి, పొజిషనల్‌గా ఎలా చేయాలి అని చెప్పి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ అగైన్ లాస్ట్ ఎపిసోడ్‌లో మీకు చెప్పినట్టే మీరు ఆల్రెడీ మీ నోట్స్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. అండ్ సింగిల్ క్యాండిల్ స్టిక్స్ కోసం నేను మీకు ఆల్రెడీ ఒక హోంవర్క్ చెప్పాను కదా, అది ఆల్రెడీ చేసుండి ఈ ఎపిసోడ్‌ని అటెండ్ అవుతున్నారు అనేసి అనుకుంటున్నాను. అగైన్ మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చి డైరెక్ట్‌గా ఎపిసోడ్ 13నే చూస్తున్నారనుకోండి, వాళ్ళకి కొంచెం కష్టంగా ఉండొచ్చు. నేను చెప్పేవన్నీ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుండొచ్చు. సో, మీరందరూ ఏం చేయాలి, ఇక్కడ ఇంట్రో వీడియో దగ్గర నుంచి లాస్ట్ 12 ఎపిసోడ్స్ అన్ని ప్రాపర్ ప్లేలిస్ట్‌లో ప్రాపర్ రైట్ ఆర్డర్‌లో తర్వాత ఏది నేర్చుకోవాలి అని డీటెయిల్డ్‌గా లైన్‌లో పెట్టాను కదా, ఈ ప్లేలిస్ట్ మొత్తాన్ని మీరు ఇక్కడ ఐ కార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌తో యాక్సెస్ చేసుకొని వీడియోస్ అన్నీ లైన్‌గా చూస్తే పర్ఫెక్ట్‌గా అర్థమైపోతుంది. సో, ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు, మరి నా గురించి తెలుసుకోవాలి కదా. సో, నా పేరు నిహాల్, నేను స్టాక్ మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూసిన ఈ వీడియోని ఎడిట్ చేసింది బషీర్. సో, ఇప్పుడు కొత్తగా వచ్చిన మీరు అండ్ రెగ్యులర్‌గా మనల్ని ఫాలో అవుతూ ఏది ఏమైనా సపోర్ట్ వదలకుండా సపోర్ట్ చేస్తున్న మన రెగ్యులర్ లాయల్ వ్యూవర్స్ మీరందరూ, ఇద్దరు కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఇద్దరు కమెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోయి ఎపిసోడ్ 13 ప్రెజెంట్ అని చెప్పి మీ అటెండెన్స్‌ని మార్క్ చేసేసుకోండి. అప్పుడు మన ఏ టు జీ రెవల్యూషన్ మొదలుపెట్టేద్దాం. మన మెయిన్ క్లాస్ స్టార్ట్ అయిపోయే కంటే ముందర నాకు 2 రిక్వెస్ట్‌లున్నాయి. ఫస్ట్‌ది ఏంటంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తుండొచ్చు. ఇక్కడ నేను టేక్ యాక్షన్ మీద నొక్కితే అప్పీల్ సబ్మిటెడ్ ఆన్ 7th జులై 2025. ఇదేంటి, మన ఛానల్ మీద మళ్ళీ ఒక స్ట్రైక్ పడింది. సో, అగైన్ నేను మీ అందరి కోసము మన తెలుగు వాళ్ళు స్టాక్ మార్కెట్‌లో ఫినాన్షియల్ నాలెడ్జ్ బాగా ఉండాలని చెప్పి బయట లక్షలు చార్జ్ చేసే కోర్స్ మీకు ఫ్రీగా చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటే బయట ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఇది నచ్చట్లేదో వాళ్ళు వాళ్ళ టార్గెట్ ఇంకా కంటిన్యూగా చేస్తున్నారు. ఛానల్ మీద మళ్ళీ స్ట్రైక్ చేశారు. నేను నా యూట్యూబ్ టీమ్‌తో ఫైట్ చేసుకుంటాము. మేము మళ్ళీ ఛానల్‌ని వెనక్కి తెచ్చుకుంటాము. మళ్ళీ మన వీడియోస్ వెనక్కి వస్తే అదంతా ప్రాబ్లమ్ లేదు. కానీ మీలో కొంతమంది కమెంట్ సెక్షన్‌లో పాపం మీకు తెలీదు కదా, తెలియకుండా అడుగుతారు. మీరు వారంలో 3 వీడియోలు పెట్టండి, 4 వీడియోలు పెట్టండి, రోజుకొక వీడియో పెట్టండి అని చాలామంది అడుగుతుంటారు. ఫెయిర్ ఎనఫ్. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వీడియో షూట్ చేయాలి, దాన్ని ఎడిట్ చేయాలి, దాన్ని రివ్యూ చేయాలి, దాన్ని యూట్యూబ్‌లో అప్లోడ్ చేయాలి. ఇవన్నీ ప్రాసెస్‌లోనే 2, 3 రోజులు పోతుంది. ఇప్పుడు ఈ 2, 3 రోజులు దీనికి అంతా కష్టపడి అంతా చేసినా కూడా ప్రాబ్లమ్ లేదు. మీరందరూ చాలా ప్రేమ కూడా చూపిస్తున్నారు. కాకపోతే మధ్యలో ఇలాంటి స్ట్రైక్‌లు కూడా పడుతుంటాయి. అప్పుడేంటి, యూట్యూబ్ టీమ్‌తో డిస్కస్ చేయాలి. నా టీమ్ మోరల్ డౌన్ అయిపోతే వాళ్ళని ఏం కాదు అని చెప్పి వాళ్ళకి సర్ది చెప్పుకోవాలి. సో, ఇలాంటివి బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా నడుస్తూ ఉండి స్టిల్ కన్సిస్టెంట్‌గా ఎవ్రీ ట్యూస్‌డే అండ్ థర్స్‌డే మీకు వీడియోస్ పెడుతున్నాము. సో, మీ సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. సెకండ్ ఏంటంటే, మన ఛానల్‌ని ఎవరైతే చూస్తున్నారో మీలో 60% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఏ టు జీ సిరీస్ మీ అందరికీ చాలా నచ్చుతోంది. కమెంట్స్ చేస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కానీ ఎవ్వరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, మీరు ఎంత ఫాస్ట్‌గా ఛానల్‌ని 100K సబ్స్క్రైబర్స్ అంటే 1,00,000 సబ్స్క్రైబర్స్‌కి ఎంత ఫాస్ట్‌గా తీసుకొచ్చేస్తే నేను ప్రామిస్ చేసినట్టు మీకు 2 గిఫ్ట్‌లు ఇస్తాను. ఆ 2 గిఫ్ట్‌లు ఏంటి అని 100K సబ్స్క్రైబర్స్ హిట్ అవ్వంగానే రీచ్ చేస్తాను. సో, ఇంకా మీ చేతిలో ఉంది. మీరు ఎంత ఫాస్ట్‌గా చేస్తే అంత ఫాస్ట్‌గా మీకు ఆ 2 సర్ప్రైజెస్, కొంచెం పెద్ద సర్ప్రైజెసే ఉంటాయి, అవి మీకు రివీల్ చేస్తాను. మనం మెయిన్ క్యాండిల్ స్టిక్స్ కూడా నేర్చుకునే కంటే ముందర మీకు ఇంకోటి అగైన్ చెప్తున్నాను. ఈ స్టాక్ మార్కెట్ ఏ టు జీ మన స్క్రీనర్ లింక్ ఏదైతే ఉంటుందో ఈ వీడియో కింద కూడా నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. అగైన్ మీరు ఆల్రెడీ మరబోజు, బుల్లిష్, షూటింగ్ స్టార్, హ్యామర్ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉండొచ్చు. సో, ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్, బేరిష్ ఎన్గల్ఫింగ్, బుల్లిష్ హరామి వీటికి కూడా నేను లింక్స్ ఇచ్చాను. సో, మీరు అగైన్ సింపుల్‌గా ఇక్కడికి వచ్చి క్లిక్ చేశారనుకుంటే మీకు చార్టింగ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాష్ బదులు మీరు సింపుల్‌గా ఫ్యూచర్స్‌ని పెట్టి రన్ స్కాన్ నొక్కారు అని అనుకుంటే ఇవాల్టి డేట్‌న ఏవైతే మనం ఇప్పుడు ఇవాళ డిస్కస్ చేసుకోబోయే క్యాండిల్స్ క్రైటీరియాలు వస్తాయి, అవన్నీ వస్తాయి. స్టాక్స్ లేకపోతే లేవు అని ఇలాగ అనిపిస్తుంది. సో, ఇవాల్టికి మనకి ఇక్కడ స్టాక్స్ లేవు. సో, నెక్స్ట్ బేరిష్ ఎన్గల్ఫింగ్‌లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో, దీన్ని మళ్ళీ క్యాష్ నుంచి ఫ్యూచర్స్ చేసుకోవాలి, రన్ చేయాలి. చేస్తే మనకు ఒక వేదాంత లిమిటెడ్ వచ్చింది. సో, ఇక్కడ మనకి ఒక క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది. అగైన్ నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఈ క్యాండిల్ స్టిక్స్ డిసైడ్ చేసుకుంటామో ఇది ఫామ్ అవుతుందా, ట్రేడ్స్ అప్ ఏంటా అని మీకు అర్థమైపోతుంది. జస్ట్ నేను ఇప్పుడు స్టార్టింగ్‌లో మీకు ఎందుకు చెప్తానంటే ఈ స్క్రీనర్ లింక్ కూడా
విత్ లింక్ డాక్యుమెంట్ నేను కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. డెఫినిట్‌గా అక్కడి నుంచి ఈ స్కానర్‌ని యూజ్ చేసుకొని టూల్స్‌ని లేకపోతే స్టాక్స్ అవ్వచ్చు వీటిని స్క్రీన్ చేసుకోవడం మీకు ఈజీ అవుతుంది. మర్చిపోకండి యూజ్ చేయడం. సో బ్యాక్ టు మన క్లాస్‌కొచ్చేస్తే లాస్ట్ ఎపిసోడ్‌లో సింగిల్ క్యాండిల్ స్టిక్స్ అయిపోయాయి కదా! సో ఇవాళ మనము డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ తెలుసుకుందాం. సో దాంట్లో ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏంటంటే ఎన్‌గల్ఫింగ్ ప్యాటర్న్. సో ఈ ఎన్‌గల్ఫింగ్ ప్యాటర్న్‌కి ఒక సినిమాని కోరిలేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 'సై' సినిమా ఎంతమంది చూసారో తెలీదు 'నితిన్' మూవీ. సో దాంట్లో ఏమవుతుందంటే వేణుమాధవ్ ఈ కాలేజ్ ఉంటుంది కదా! మన నితిన్ వీళ్ళందరూ చదువుకునే కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ పిట్టగోడ ఏదైతే బయట బౌండరీ వాల్ ఉంటుందో దాని మీద తన పేరు రాసుకుందాం అనుకుంటాడు. రాస్తుంటే స్టూడెంట్స్ అందరూ వచ్చి రాయకూడదు అని చెప్పి చెప్తారు. అప్పుడు ఏమవుతుంది వేణుమాధవ్ నుంచుంటే వేణుమాధవ్ ముందర ఇంకొక స్టూడెంట్ పొడుగ్గా ఉంటాడు. పాపం యాక్టర్ పేరు నాకు గుర్తులేదు. రియల్లీ సారీ. బట్ వేణుమాధవ్ ఇక్కడ ఉంటాడు. యాక్టర్ ఇంత పొడుగుంటాడు. సో ఇప్పుడు ఏమవుతుంది వేణుమాధవ్ కంటే ఈ యాక్టర్ ఇంకా పవర్‌ఫుల్‌గా, స్ట్రాంగ్‌గా కట్ట ఇంకా పొడుగున్నాడు కాబట్టి వేణుమాధవ్ ఏంటి ముడుచుకొని సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు ఇదే ప్యాటర్న్ మనము స్టాక్ మార్కెట్‌లో ఒక చార్ట్‌లో, ఒక టూల్‌లో, ఒక అసెట్‌లో గనుక అబ్జర్వ్ చేస్తే అదేమవుతుంది ఎన్‌గల్ఫింగ్ ప్యాటర్న్ అవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని స్టాక్ మార్కెట్ టర్మ్స్‌లో చెప్పాలంటే సపోజ్ మార్కెట్ ప్రైస్ కంటిన్యూస్‌గా పడుతూ వచ్చింది అనుకుందాం. ఒక రెడ్ క్యాండిల్ ఉంది అనుకుందాం. ఈ రెడ్ క్యాండిల్ ఎంతైతే ఉంటుందో దీని మొత్తం సపోజ్ ఈ క్యాండిల్ సైజ్ ఇంత ఉంటే దీన్ని మొత్తంగా కవర్ చేస్తూ పక్కన ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అని అంటే ఇక్కడ నుంచి ఫాల్ ఆగిపోయింది. ఇక్కడ నుంచి ప్రైస్ రివర్సల్‌గా పైకి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇది చెప్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళని మొత్తాన్ని ఆ సెల్లర్ క్యాండిల్ మొత్తం కూడా ఎన్‌గల్ఫ్ చేసేసింది ఈ బుల్లిష్ క్యాండిల్. సో అదేమవుతుంది బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్ అవుతుంది. ఇప్పుడు దీన్నే కొంచెం రివర్స్ చేసి స్టాక్ కంటిన్యూస్‌గా పైకి షూట్ అవుతుంది. పైకెళ్తూనే ఉంది అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఒక గ్రీన్ క్యాండిల్ ఉందో, ఒక ఈ సైజ్‌లో గ్రీన్ క్యాండిల్ ఉందనుకుందాం. ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్‌లో ఎవరైతే బయ్యర్స్ ఉంటారో వీళ్ళని డామినేట్ చేస్తూ సెల్లర్స్ వచ్చి మన సినిమాలో లాగా పెద్దగా ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్‌కి అగెయిన్స్ట్‌గా ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చి గ్రీన్ క్యాండిల్ మొత్తం కూడా ఎన్‌గల్ఫ్ చేస్తుందనుకోండి. అప్పుడు అదేమవుతుంది బేరిష్ ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్ అవుతుంది. ఇప్పుడు ఇదే మనకి చార్ట్‌లో ఎలా కనిపిస్తుందో చూద్దాం. సో ఇప్పుడు చార్ట్‌లో కూడా మనం ఇది ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇండికేటర్స్ యూజ్ చేసుకోవచ్చు అని లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పాను కదా! సిమిలర్‌గా అదే ఫాలో అయిపోదాం. సో ఇక్కడ ఎన్‌గల్ఫింగ్ అని సెర్చ్ చేయంగానే బేరిష్ వచ్చింది, బుల్లిష్ వచ్చింది. రెండిటిని యాడ్ చేసేసుకుందాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ బేరిష్ ఎన్‌గల్ఫింగ్ వచ్చింది కాబట్టి దాన్ని స్టడీ చేద్దాం. ఓకే. బట్ అగైన్ ఇక్కడ ఇది ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్ అని మనకు చెప్తోంది. ఇది యాక్చువల్లీ ఈ ప్రీవియస్ క్యాండిల్‌ని ఎన్‌గల్ఫ్ చేసింది. కానీ ఇది ప్రాపర్ ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్ కాదు. సో మనం ప్రాపర్ ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్ కోసమే ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు ఇది చూడండి కంటిన్యూస్‌గా స్టాక్ పైకెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ స్ట్రాంగ్‌గా కనిపించింది. ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ కూడా వచ్చింది. బట్ స్టిల్ ఇది ఎన్‌గల్ఫింగ్ కిందకి రాదు. ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని ఫుల్‌గా ఎన్‌గల్ఫ్ చేయాలి. అప్పుడే అది ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్ కిందకి వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ పర్ఫెక్ట్ ఎన్‌గల్ఫింగ్ ప్యాటర్న్ మనకి ఫైండ్ అవుట్ అయిపోయింది. సో ఇక్కడ ఏమవుతోంది చూడండి. ఫస్ట్ స్టాక్ మార్కెట్‌లో ఇలా ప్రైస్ పైకి మూవ్ అవుతుంది. తర్వాత కొంత రీట్రేస్‌మెంట్ వచ్చింది. తర్వాత మళ్ళీ ప్రైస్‌కి మూవ్ అవుతూ ఇలా మనకు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ హై ఇక్కడ ఉంది. లో ఇక్కడ ఉంది కదా! ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ చూడండి. దీని యొక్క హై కంటే కూడా పైకెళ్ళి దీనికంటే లో కిందకి కూడా వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఈ 2 క్యాండిల్స్ కలిపి సెటప్‌ని ఏమంటాము ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్ అంటాము. అందులో కూడా ఏ ఎన్‌గల్ఫింగ్ బేరిష్ ఎన్‌గల్ఫింగ్. ఎందుకు మన ప్రైస్ పైకెళ్తోంది. కింద నుంచి ఇలా స్లోగా పైకొస్తుంది. పైకొస్తుంటే పైన టాప్‌లో మనకి ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి దీన్ని మనం బేరిష్ ఎన్‌గల్ఫింగ్ అంటాము. ఇంకా ప్రాపర్ సెటప్‌లో కూడా మనకొచ్చింది. సో అగైన్ ఇక్కడ ప్రైస్ ఇగోండి చూడండి ఇక్కడ ఇంత పెద్ద స్ట్రాంగ్ మరబోజు క్యాండిల్ ఫామ్ అయింది. కానీ ఈ క్యాండిల్ ఫామ్ అవుతుందా లేదా మనకు తెలీదు కదా! ఇప్పుడు మనము యాక్చువల్‌గా ట్రేడింగ్ చేస్తున్నాం అనుకోండి. మనకి ఇంకా ఈ క్యాండిల్ ఫామ్ అవ్వదు. జస్ట్ ఈ 2 క్యాండిల్సే కనిపిస్తాయి. సో అప్పుడు ఏం చేస్తాము ఈ క్యాండిల్ లో కింద ఎంట్రీ తీసుకుంటాము. దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ 1:1 టార్గెట్ చెప్పాను కదా! మీరు లాస్ట్ ఎపిసోడ్‌లో ఆల్రెడీ చూసుంటే మీకు అర్థమవుతుంది. మనం ఇంట్రాడేలో సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చేస్తుంటే 1:1 టార్గెట్ పెట్టుకుంటాం. ఒకవేళ లాంగ్ టర్మ్‌గా స్వింగ్ ట్రేడింగ్ లాగా తీసుకుంటాం. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇలాంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చూస్తుంటే అప్పుడు మనం 1:3, 1:5 కూడా టార్గెట్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకెంతుంది? ఆల్మోస్ట్ మన పాయింట్స్ చూసుకుంటే 20 పాయింట్లుంది. ఇప్పుడు 20 పాయింట్లు మనకి ప్రాఫిట్ ఇచ్చిందా? లేకపోతే ముందరే స్టాప్ లాస్ హిట్ అయిందా? ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ నుంచి కిందకి డ్రా చేసుకుంటే ఇక్కడ 28 పాయింట్స్ ఎళ్ళింది. అంటే 1:1 టార్గెట్ హిట్ అయిపోయింది కదా! మళ్ళీ అగైన్ లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. కానీ మీరు యావరేజ్‌గా మీరు ఎన్‌గల్ఫింగ్ అవ్వచ్చు, మరబోజు అవ్వచ్చు ఏదైనా తీసుకుంటుంటే యావరేజ్‌గా 40 పాయింట్స్ స్టాప్ లాస్ వస్తుంది మీకు రెగ్యులర్‌గా అనుకుందాం. కానీ ఈ పర్టిక్యులర్ సెటప్‌లో 20 పాయింట్సే స్టాప్ లాస్ వచ్చింది. సో అప్పుడు మీరేం చేయాలి? 1 లాట్‌తోనే మీరు ఎప్పుడు ట్రేడ్ చేస్తారు. కానీ ఎస్ఎల్ ఏమైంది? 20 పాయింట్సే ఉంది. సో ఎస్ఎల్ సగానికి పడిపోయింది కాబట్టి ఇప్పుడు క్వాంటిటీని డబుల్ చేయాలి. సో ఎప్పుడు ఒక థంబ్ రూల్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నా ఒక్కసారి ట్రేడ్‌లోకి ఎంటర్ అవుతున్నారు అని అనుకుంటే స్టాప్ లాస్ ఎప్పుడూ కూడా ఫిక్స్డ్ ఉండాలి.
రూ. 1,00,000తో ఎంటర్ అవుతున్నారు. నేను పర్ ట్రేడ్ రూ. 1000 స్టాప్ లాస్ తీసుకుంటాను అనంటే, ఆ పర్టిక్యులర్ ట్రేడ్‌లో 500 స్టాప్ లాస్ కనిపిస్తుంటే మీరు 2 లాట్స్‌తో ట్రేడ్ చేయాలి. ఎందుకంటే లాస్ వస్తే కంపల్సరీ 1000 లాస్ రావాలి. ప్రాఫిట్ వస్తే కంపల్సరీ 1000 ప్రాఫిట్ రావాలి. అప్పుడే మీకు మొత్తం ప్రాబబిలిటీ అనేది పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతుంది. లేదంటే మనీ మేనేజ్ మొత్తం తారుమారు అయిపోతుంది. సో, ఇలాగ మనం బేరిష్ ఎన్‌గల్ఫింగ్ ప్యాటర్న్‌తో మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ కూడా బేరిష్ ఎన్‌గల్ఫింగ్ అంటోంది. బట్ అగైన్ ఇక్కడ మనకి హై క్రాస్ అవ్వాలి అండ్ ఈ లో క్రాస్ అవ్వాలి. లో క్రాస్ అయింది కానీ హై క్రాస్ కాలేదు కాబట్టి ఇది నేను బేరిష్ ఎన్‌గల్ఫింగ్ ప్యాటర్న్ కింద కన్సిడర్ అనేది చేయను. సో, ట్రేడింగ్ వ్యూ వాళ్ళు మనకి టూల్స్ ఇచ్చారు. బట్ స్టిల్ ఆ టూల్ కూడా కరెక్టో చెప్తుందో లేదో మనకు తెలియాలి కదా! ఎందుకంటే కొంతమంది అడిగారు. నేను ఏఐ యూజ్ చేసి ట్రేడింగ్ నేర్చుకోవచ్చా అని. నేర్చుకోవచ్చు తప్పులేదు. కాకపోతే టూల్ మనకి చెప్పేది కరెక్టో రాంగో మనం జడ్జ్ చేసే పొజిషన్‌లో ఫస్ట్ ఉండాలంటే ఏం చేయాలి? ఫౌండేషన్స్ బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోవాలి. సో, అదే మనం చేసుకుంటున్నాం. సో, ఇప్పుడు బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ ప్యాటర్న్ ఏదైనా ఉందా అని మనం చూసుకుంటే ఇది చూడండి పర్ఫెక్ట్ బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ ప్యాటర్న్. సో, ఇక్కడ ఏమవుతోంది? ప్రైస్ కంటిన్యూస్‌గా పైనుంచి కిందకొచ్చింది. కిందకి రాంగానే మంచి సపోర్ట్ జోన్ ఇక్కడ చూడండి హారిజాంటల్ సపోర్ట్ జోన్ దగ్గర మనకి ఒక మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. బ్యూటిఫుల్ ప్యాటర్న్‌లో ఏముంది? ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. దాని ముందర కూడా ఒక గ్రీన్, రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయినయి ఇవన్నీ ఉన్నాయి. బేసిక్‌గా ఇక్కడ మార్కెట్ రేంజ్ బౌండ్‌లో ఉంది. ఇప్పుడు ఈ రేంజ్‌ని ఏం చేసింది మార్కెటు? బ్రేక్‌ఔట్ ఇస్తూ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఇలా ఫార్మ్ అయింది. ఈ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ కూడా ఈ రెడ్ క్యాండిల్‌ని ఎన్‌గల్ఫ్ చేసిందా? యెస్. దీనికంటే లో కిందకెళ్ళిందా? ఎళ్ళింది. దీనికంటే హై పైకెళ్ళిందా? ఎళ్ళింది. పర్ఫెక్ట్ ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్. సో, ఇప్పుడు ఏం చేయాలి? ఇది మనకి సిగ్నల్ క్యాండిల్ అవుతుంది. అంతే కదా! నేనేం చెప్పాను? మనం ఏవేవైతే క్యాండిల్ స్టిక్స్ డిసైడ్ చేసుకుంటున్నామో, డిస్కస్ చేస్తామో అవన్నీ సిగ్నల్ క్యాండిల్స్ అవుతాయి. సో, ఇప్పుడు ఇది మన సిగ్నల్ క్యాండిల్. ఇది బుల్లిష్ కదా! డౌన్ ట్రెండ్ ఉంది. మనకి బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. సో, ఇప్పుడు ఏం చేస్తాం? ఈ క్యాండిల్ హై క్రాస్ అవుతూనే ఇక్కడ ఎంటర్ అవుతాము. ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. లో అంటే ఎగ్జాక్ట్ ఇక్కడ లో ఉంటే ఇక్కడే పెడతాం. కొంచెం కింద కొంచెం బఫర్ ఇచ్చి పెడతాం. సో, ఇక్కడ పైనేమో ఎంట్రీ, కింద స్టాప్ లాస్. సో, ఇప్పుడు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. అందుకే నేను చాలా స్పెసిఫిక్‌గా ఈ ఎగ్జాంపుల్ ఎందుకు పెట్టానంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు ఎంట్రీ తీసుకున్నారు. ఎంట్రీ తీసుకోంగానే స్టాక్ కిందకొచ్చేసింది. ఎంత కిందకొచ్చింది చూడండి. మీ స్టాప్ లాస్ లెవెల్ ఇక్కడుంది. దీన్ని ఇక్కడ డ్రా చేసుకుంటే ఇక్కడ చూడండి. స్టాప్ లాస్ లెవెల్ ఇక్కడైతే ఆల్మోస్ట్ స్టాప్ లాస్ లెవెల్ వరకు వచ్చి రివర్స్ అయిపోయింది. ఇక్కడ ఏమవుతుందంటే 90% ఎవరైతే ఫ్రెష్ బిగినర్ ట్రేడర్స్ ఉంటారో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. అయిపోగానే ఏమవుతుంది? రివర్స్ ఎళ్ళి మళ్ళీ మార్కెట్ టార్గెట్ హిట్ అయిపోతుంది. సో, మీరేం చేయాలి? ఒక్కసారి సిస్టమ్‌లో పర్ఫెక్ట్ సెటప్ చూసుకున్నారు కదా! ఎన్‌గల్ఫింగ్ ఉందని ఐడెంటిఫై చేసుకున్నారు కదా! డౌన్ ట్రెండ్‌లో ఉంది. బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ ఉంది. హై క్రాస్ అయితే ఎంట్రీ తీసుకున్నారు. మరప్పుడు మీరు ఎలా ఉండాలంటే ఈదర్ స్టాప్ లాస్ లేకపోతే టార్గెట్ మధ్యలో ఎళ్లి మళ్ళీ కెలికి ఎప్పుడు ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేయకండి. సో, ఇలాగ మీరు బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ అండ్ బేరిష్ ఎన్‌గల్ఫింగ్‌లో ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మన ప్యాటర్న్ వచ్చేసి హరామీ ప్యాటర్న్. అగైన్ హరామీ అనంగానే ఏదో బూతు తిడుతున్నాను అనుకోకండి. హరామీ అంటే జపనీస్‌లో ప్రెగ్నెంట్ వుమెన్ అనేసి అర్థం. సో, ఇదేంటంటే ఒక ప్రెగ్నెంట్ వుమెన్ ఎలా ఉంటుంది? క్యారీ చేస్తున్న వుమెన్ మనకి మదర్ ఉంటుంది. మదర్ వూమ్‌లో బేబీ ఉంటుంది గదా! సిమిలర్‌గా ఒక పెద్ద క్యాండిల్ ఉంది. లేదా ఒక స్పెసిఫిక్ క్యాండిల్ ఉంది. మంచిగా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అవ్వచ్చు, బేరిష్ క్యాండిల్ అవ్వచ్చు. ఒకవేళ ఒక పెద్ద క్యాండిల్ ఉంది. అది మదర్ క్యాండిల్ అనుకుంటే దాని లోపల అంటే ఈ క్యాండిల్ యొక్క హై, లో మధ్యలో గనుక ఏదైనా క్యాండిల్ ఫార్మ్ అయితే ఈ 2 క్యాండిల్స్‌ని కాంబినేషన్‌లో మదర్ అండ్ బేబీ క్యాండిల్ ఉంటుంది గదా! దీన్ని కంబైన్డ్‌గా హరామీ ప్యాటర్న్ అని పిలుస్తాము. సో, ఇప్పుడు ఇది ఒకవేళ కంటిన్యూయస్‌గా మార్కెట్ ఫాలో అవుతోంది. అక్కడ కనుక ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. పెద్దది మదర్ క్యాండిల్. దాని పక్కన ఒక చిన్న బేబీ క్యాండిల్ ఫార్మ్ అయింది. బుల్లిష్ క్యాండిల్ అనుకుంటే ఇది బుల్లిష్ హరామీ కిందకు అవుతుంది. అదే విధంగా స్టాక్ ప్రైస్ కంటిన్యూయస్‌గా పైకి షూట్ అవుతోంది. ఇక్కడి నుంచి రివర్స్ అయ్యి మార్కెట్ కిందకొచ్చేస్తుంది అని ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మదర్ క్యాండిల్ ఫార్మ్ అయ్యి ఈ క్యాండిల్ యొక్క హై ఇంకా లో మధ్యలో కనుక ఒక బేరిష్ క్యాండిల్ చిన్న క్యాండిల్ ఫార్మ్ అయితే అది బేరిష్ హరామీ ప్యాటర్న్ అవుతుంది. ఇప్పుడు దాన్నే మనం స్టాక్‌లో చూసుకోవాలి. మన చార్ట్‌లో చూసుకోవాలనుకుంటే మళ్ళీ ఏం చేయాలి? ఇండికేటర్‌లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఇవి డిలీట్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రేడింగ్ వ్యూలో 2 ఇండికేటర్స్ ఫ్రీగా సపోర్ట్ చేస్తుంది. సో, ఇక్కడికొచ్చి సింపుల్‌గా హరామీ అని సెర్చ్ చేయండి. బేరిష్ వచ్చింది, బుల్లిష్ వచ్చింది కదా! యాడ్ చేసుకొని క్లోజ్ చేయండి. మనం చార్ట్‌ని రీసెట్ కొట్టేద్దాం. సో, అగైన్ ఇక్కడ చూడండి కంటిన్యూయస్‌గా ఏమైంది? స్టాక్ పైనుంచి కిందకొచ్చింది. కిందకి రాంగానే ఇక్కడ మనకొక బుల్లిష్ హరామీ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. స్టాక్ పైనుంచి కిందకొస్తోంది. ఫస్ట్ ఏదైతే రూల్ ఉందో అది టిక్ మార్క్ ఉంది. సెకండ్ రూల్ ఏంటి? హరామీ ప్యాటర్న్ అవ్వాలంటే ఏమవ్వాలి? హై, లో మధ్య లోపల బేబీ క్యాండిల్ ఉండాలి. హై, లో మధ్యలో బేబీ క్యాండిల్ ఉంది. పర్ఫెక్ట్ కదా! సో, ఇప్పుడు మన ట్రేడ్ సెటప్ ఏంటి? ఈ బేబీ క్యాండిల్ ఏదైతే ఉంటుందో బేబీ క్యాండిల్ హై దగ్గర ఎంట్రీ తీసుకుంటాము. మదర్ క్యాండిల్ లో కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో, నార్మల్‌గా మనం ఏం చేస్తాము? పైన హై, కింద లో ఉంటే ఈ రేంజ్ బ్రేక్‌ఔట్‌లో ట్రేడ్ తీసుకుంటాం గదా! కానీ హరామీ ప్యాటర్న్‌కి వచ్చేటప్పటికి ఏంటంటే మన బేబీ క్యాండిల్ హైని బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకుంటాం. కానీ స్టాప్ లాస్ మాత్రం మదర్ క్యాండిల్ కింద పెడతాం. ఎందుకు? ఎక్స్‌ట్రా బఫర్ ఇస్తుంది కాబట్టి. సో, అలా పెట్టుకుంటే సో, ఇక్కడ మనకి టార్గెట్, స్టాప్ లాస్ ఎలా వస్తాయి? సో, దీన్ని స్కేల్ టూల్ పెట్టుకుంటే
పైనుంచి కింద వరకు 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. పైన 20 పాయింట్స్ టార్గెట్ వచ్చిందా లేదా చూద్దాం. 30 పాయింట్లు వచ్చింది. 1:5 రిస్క్ రివార్డ్ వచ్చింది. అగైన్ ఇక్కడ మనకి స్టాప్ లాస్ 20 పాయింట్సే ఉంది కాబట్టి యూజువల్‌గా మనం 40 పాయింట్స్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు 2 లాట్స్‌లో ట్రేడ్ చేసుకోవచ్చు. సో, ఇదేమో మనకి బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అర్థమైపోయింది. ఇప్పుడు అదే విధంగా బేరిష్ హరామీ ప్యాటర్న్ ఎక్కడైనా వచ్చిందా అనుకుంటే సో, అగైన్ ఈ హరామీ ప్యాటర్న్స్‌లో బుల్లిష్ హరామీ ప్యాటర్న్‌లు మనకు ఎక్కువ కనిపిస్తాయి. బేరిష్ హరామీ ప్యాటర్న్‌లు అన్ని ఎక్కువ కనిపించవు. కనిపించినప్పుడు మంచిగానే వర్కౌట్ అవుతుంది. సో, ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ స్టాక్ ఏమైంది కంటిన్యూయస్‌గా పైకి మూవ్ అవుతోంది. సో, దీన్ని కొంచెం జూమ్ ఔట్ చేసుకుంటే ఇక్కడి నుంచి చూడండి. స్టాకు మంచిగా పైకి మూవ్ అవుతోంది. పైకి మూవ్ అవుతూ ఎక్కడైతే రెసిస్టెన్స్ జోన్ ఉందో ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఇదొక మంచి బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయితే దీని యొక్క హై, దీని యొక్క లో కిందే కదా మనకి బేబీ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, ఇప్పుడు ఈ 2 క్యాండిల్స్ యాస్ ఎ పెయిర్‌గా మనం చూస్తే ఏమవుతుంది? బేరిష్ హరామీ ప్యాటర్న్ అవుతుంది. అంటే ఏంటి? స్టాక్ ఇక్కడి నుంచి కింద పడిపోతుంది అని చెప్తోంది. అగైన్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు దీని యొక్క ట్రేడ్ సెటప్ ఎలా ఉంటుంది? ఈ బేబీ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అవ్వంగానే మనం ఎంట్రీ తీసుకుంటాము. పైన మదర్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో, ఇప్పుడు మదర్ క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ ఎందుకు పెట్టుకుంటాం ఇక్కడ అర్థమైందా? చూడండి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అంతా బానే ఉంది. కానీ ఇక్కడ చూడండి బేబీ క్యాండిల్ హై క్రాస్ అయిపోయింది. సో, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుంటే ఇది హిట్ అయిపోయేది. కానీ ఇక్కడ చూడండి మదర్ క్యాండిల్ ఆల్మోస్ట్ ఇంత ఇంచు వరకు వెళ్ళి రిటర్న్ వచ్చి మళ్ళీ మనకి ప్రైస్ కిందకనేది వచ్చింది. సో, ఎప్పుడూ కూడా ఆ బఫర్ అనేది ఉండాలి అండ్ ప్రాపర్ సిస్టమ్‌ని ఫాలో అవ్వండి. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. పైన మనం టార్గెట్ పెట్టుకోవాలి. కానీ ఇవాల్టి రోజున ఏమైంది మార్కెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఎంట్రీ తీసుకున్నాము. టార్గెట్ హిట్ అవ్వలేదు. స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. మార్కెట్ క్లోజ్ అయిపోయింది. కానీ నేను చెప్పే ఒక సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా హరామీ ప్యాటర్న్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకా ఏ ప్యాటర్న్ అయినా సరే మోస్ట్‌లీ బిఫోర్ 3 పీఎం ఉండేలాగా చూసుకోండి. 3:00 తర్వాత మీకు ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నా కూడా ఎగ్జిట్ అయ్యే టైం ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఎప్పుడొచ్చింది చూడండి. కింద టైం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 3:10 మనకొచ్చింది. సో, 3:10కి మీరు ట్రేడ్ తీసుకుంటే ఇంకొక 10 నిమిషాల్లో డేనే క్లోజ్ అయిపోతుంది. సో, ఇలాంటి ట్రేడ్స్‌ని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకేదన్నా బేరిష్ హరామీ ప్యాటర్న్ మనకు కనిపిస్తుందేమో ఒకసారి చెక్ చేస్తాను. సో, అగైన్ ఇప్పుడు ఇక్కడ చూడండి బేరిష్ హరామీ ప్యాటర్న్ ఎలా ఫార్మ్ అయిందో. ఇక్కడ ఒక బేస్ ఫార్మ్ అయింది. ప్రైస్ కంటిన్యూయస్‌గా పైకి మంచిగా షూట్ అవుతోంది. అవుతూ ఉంటే పైన ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అంతా బానే ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టాక్ ఇలా కిందకొస్తుంది అని ఎవ్వరు యాంటిసిపేట్ చేయలేరు. ఎవ్వరు చెప్పలేరు. ఈ క్యాండిల్ స్టిక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ 70% ప్రాబబిలిటీతో నడుస్తాయి. సో, 70% ప్రాబబిలిటీ అంటే ఏంటి? 10 ట్రేడ్‌లు తీసుకుంటే 7 సక్సెస్ అవుతాయి. 3 ఫెయిల్ అయితాయి. సో, 3 పోయిన తర్వాత 6 ట్రేడ్‌లు ఏవైతే మనకు ప్రాఫిట్ ఉంటాయో అది మనం ప్రాఫిట్ చేసుకుంటాం. సో, ఇప్పుడు 6లో కూడా మళ్ళీ ఇంకోటి చార్జెస్‌కి పోతాయి అనుకోండి 5 ట్రేడ్స్ ప్రాఫిటబుల్‌గా ఉంటాయి. నెట్ ప్రాఫిట్ చెప్తున్నాను. సో, ఇక్కడ మీరు చూడండి పైన ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. మంచిగా హై, లో మధ్యలో ఒక చిన్న బేబీ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, ఇది మనకేంటి ప్రాపర్ బేరిష్ హరామీ ప్యాటర్న్ లాగా ఫార్మ్ అయింది. సో, ఇప్పుడు దీనికి ఏం చేయాలి? బేబీ క్యాండిల్ కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. మదర్ క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెడదాం. సో, ఇలా పెట్టంగానే ఇప్పుడు మనకి దీని ఎస్ఎల్ చూద్దాం. చాలా చిన్నగా అనిపిస్తుంది. ఎస్ఎల్ ఎంతుంది? 10 పాయింట్లు, 12 పాయింట్లే ఉంది. సో, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఒక లాట్ కాదు, 2 లాట్లు కాదు, 4 లాట్లతో ట్రేడ్ చేయాలి. ఎందుకంటే మన యావరేజ్ స్టాప్ లాస్ ఎంత 40 పాయింట్లు అనుకున్నాం కదా! సో, ఇక్కడ ఏం చేయాలి? ఒక లాట్ కాదు, 2 లాట్లు కాదు, 4 లాట్లతో ట్రేడ్ చేయాలి. అగైన్ మన ఎంత 10 పాయింట్లే కదా! 10 పాయింట్లు కావాలనుకుంటే ఆ రోజు ఫ్లోలో 85 పాయింట్స్ ఇచ్చేసింది. సో, మార్కెట్ ఫ్లోలో ప్రాఫిట్ ఎంత ఇస్తే అంత తీసేసుకోండి. ప్రాబ్లమే లేదు. కానీ 1:1 హిట్ కాగానే ఎగ్జిట్ అయిపోయినా మీరు హ్యాపీగా ప్రాఫిటబుల్‌గా అనేసుంటారు. సో, ఇలాగా బుల్లిష్ హరామీ అండ్ బేరిష్ హరామీ ట్రేడ్ తీసుకోవచ్చు. సో, ఇంకా మన నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌కి వచ్చేస్తే ఇది పియర్సింగ్ లైన్ అండ్ డార్క్ క్లౌడ్ కవర్. సో, ఇప్పుడు దీనికి రిలేటెడ్ ఒక స్టోరీ చెప్పాలంటే పియర్సింగ్ లైన్ ఎలా అంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఎప్పుడు అన్ని సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయితూనే ఉంటాడు అనేసి అనుకుందాం. ఫెయిల్ అయితున్న స్టూడెంట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి సడన్‌గా 50-60%తో పాస్ అయిపోయాడనుకోండి. అందరూ షాక్ అయితారు కదా! మొత్తం ఏంటి వీడు ఫెయిల్ అయ్యేవాడు సడన్‌గా పాస్ అయిపోయాడా? అని అందరికి ఒక షాక్ ఉంటుంది చూడండి. అలా షాక్ ఇచ్చే ట్రీట్మెంట్, అలా షాక్ ఇచ్చే ట్రేడ్ సెటప్ మనకి పియర్సింగ్ లైన్. సో, ఇప్పుడు పియర్సింగ్ లైన్ ఏంటంటే స్టాకు లేదా ఇండెక్స్ ఏదైనా అవ్వచ్చు. కంటిన్యూయస్‌గా కిందకి ఫాలో అయిపోతుంది. అంటే బేరిష్‌గా ఉంది అనుకుందాం. ఇలా బేరిష్‌గా ఉన్న మార్కెట్‌లో నెక్స్ట్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తుంది. ఈ బుల్లిష్ క్యాండిల్ ఈ బేరిష్ క్యాండిల్ ఎంతైతే ఉంటుందో దీంట్లో 50% కంటే ఎక్కువ హైట్ ఎళ్లి క్లోజింగ్ ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ బేరిష్ క్యాండిల్ 100 పాయింట్స్ ఉందనుకుందాం. ఈ బుల్లిష్ క్యాండిల్ ఎంత ఉంటుంది? ఈ బేరిష్ క్యాండిల్ 100 పాయింట్స్‌లో కంటే 50-60 పాయింట్స్‌తో ఉండి క్లోజింగ్ ఇచ్చిందనుకోండి. అప్పుడు దీన్ని మనము పియర్సింగ్ లైన్ అనేసి అంటాము. ఇప్పుడు ఇదే రివర్స్‌లో సపోజ్ ఒక స్టాక్ మంచిగా స్ట్రాంగ్‌గా బుల్లిష్‌గా పైకెళ్తోంది అనుకుందాం. అలా పైకెళ్తున్న ఒక స్ట్రాంగ్ బుల్లిష్ స్టాకు ఒక 100 పాయింట్స్ ఉందనుకుంటే పైన ఇంకొక నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఇది దీని హై నుంచి కూడా స్టార్ట్ అయ్యి సెల్లర్స్ డామినేట్ చేశారు. స్టాక్ కంటిన్యూయస్‌గా పడిపోతూ ఈ క్యాండిల్ యొక్క 50% లెవెల్ కంటే కిందకొచ్చి క్లోజింగ్ ఇచ్చింది అని అనుకుంటే అది డార్క్ క్లౌడ్ కవర్ అనేసి అంటాము. సో, పియర్సింగ్ లైన్ ఏమో పడిపోతున్న స్టాక్‌ని పైకి లేపడానికి ట్రెండ్ రివర్సల్‌కి, డార్క్ క్లౌడ్ కవర్ ఏమో
పైకెళ్తున్న స్టాక్ ఇంకా పైకెళ్ళిపోయింది. ఇంక ఇంతే. అక్కడి నుంచే సెల్లర్‌లొచ్చేసారు. మార్కెట్ కిందకొచ్చేస్తుంది అని చెప్పేది డార్క్ క్లౌడ్ కవర్. సో, ఇప్పుడు దీన్నే మనం ఒకసారి చార్ట్‌లో గూడా చూద్దాం. సో, ఈ చార్ట్‌లో చూసుకుంటే ఇండికేటర్‌లోకెళ్ళిపోతాం అగైన్. ఫస్ట్ ఈ ఇండికేటర్‌లో డిలీట్ చేసేస్తున్నాను. ఇండికేటర్‌లోకొచ్చేసి సింపుల్‌గా పియర్సింగ్ లైన్ అనంగానే ఇగోండి బుల్లిష్ అని వచ్చేసింది. తర్వాత మనకేం కావాలి? డార్క్ క్లౌడ్ కవర్ కావాలి. సో, డార్క్ క్లౌడ్ కవర్ బేరిష్ వచ్చేసింది. సో, ఇప్పుడు 2 ఎక్కడైనా ఉన్నాయా అని చూసి ఒక్కసారి చార్ట్ రీసెట్ చేసుకుంటే ఆల్రెడీ నేను మీకు ఇక్కడ ఒక డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్‌ని ఐడెంటిఫై చేసి పెట్టేసాను. సో, ఇది చూడండి. ఇక్కడ ఏమవుతోంది? మార్కెట్‌లో ప్రైస్ కంటిన్యూస్‌గా పైకి షూట్ అవుతూ వచ్చింది. అంతా బానే ఉంది. ఇప్పుడు ఈ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దీనికంటే పైనుంచే స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఇక్కడ వరకు ఉన్న బయర్స్ ఎవరైతే ఉన్నారో ప్రైస్‌ని కొంచెం పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు పాపం. కానీ ఏమైంది? సెల్లర్స్ ఇంకా డామినేట్ చేసి ఇప్పుడు ఈ క్యాండిల్ ఇంత పెద్దగా ఉంది. దీంట్లో 50% ఎంత? ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తుంది కదా! సో, ఇప్పుడు చూడండి. ఈ క్యాండిల్ లెంత్ ఏదైతే ఉంటుందో దీంట్లో 50% కంటే కిందకిచ్చి ఇక్కడ మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది. సో, ఇప్పుడు ఈ 2 క్యాండిల్స్ కలిపి మనకి సెటప్ ఏమవుతుంది? డార్క్ క్లౌడ్ కవర్. అంటే ప్రైస్ పైకెళ్ళాల్సినంత ఎళ్ళింది బానే ఉంది. ఇప్పుడు కిందకి రివర్స్ అవుతుంది అని చెప్పి మనకి సెటప్ చెప్తుంది. సో, ఇలా వచ్చినప్పుడు మనం ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలంటే ఈ సెకండ్ క్యాండిల్ లో ఉంది గదా! ఈ లో క్రాస్ అవుతుంటే మీరు ఎంట్రీ తీసుకుంటారు. సో, ఇప్పుడు ఇక్కడ లో ఉంది గదా! ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఈ క్యాండిల్ పైన మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. 1:1 టార్గెట్ పెట్టుకుంటారు. బట్ అగైన్ ఇక్కడ అన్‌ఫార్చునేట్‌గా ఏం జరిగింది? మనకి ఈ క్యాండిల్‌లో లో బ్రీచ్ అవ్వలేదు. ఫస్ట్ క్యాండిల్‌లో బ్రీచ్ అవ్వలేదు. సెకండ్ క్యాండిల్‌లో బ్రీచ్ అవ్వలేదు. థర్డ్ క్యాండిల్‌లో లో బ్రీచ్ అయింది. కానీ అగైన్ అప్పుడు టైం చూడండి. ఆల్మోస్ట్ 3:25 అయిపోయింది. అగైన్ నేను మీకు చెప్పాను కదా! మీరు అంత 3 తర్వాత ట్రేడ్ దొరుకుతుంటే అసలు తీసుకోకండి అని. బట్ అగైన్ సెటప్‌ని ఇలా ఉంటుంది. సో, ఇంకేదైనా ఎగ్జాంపుల్స్ ఉంటాయేమో అని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ చూడండి. పర్ఫెక్ట్ మళ్ళీ ఇంకొక డార్క్ క్లౌడ్ కవర్ సెటప్ దొరికింది. సో, స్టాక్ ఏమైంది? ఇదొక మంచి సాలిడ్ హ్యామర్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఇది హ్యామర్ క్యాండిల్‌లో కూడా 1:1 హిట్ అయిందో లేదో తెలీదు గానీ, బట్ అగైన్ మంచి సాలిడ్ హ్యామర్ క్యాండిల్ లాగా ఫార్మ్ అయింది. లేకపోతే వాటెవర్ స్టాక్ ప్రైస్ మంచిగా పైకి మూవ్ అవుతోంది. ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కూడా ఫార్మ్ అయింది. ఇప్పుడు దీనికి అగెయిన్స్ట్ ఏమైంది? ఒక బేరిష్ క్యాండిల్ వచ్చి ఈ బుల్లిష్ క్యాండిల్ ఏదైతే 50% ఇక్కడ అనుకున్నాం కదా! 50% కూడా కాదు. 60, 70 ఆల్మోస్ట్ 90% కూడా కవర్ చేసుకుంటూ ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. సో, ఇప్పుడు ఈ 2 క్యాండిల్స్ కలిపి మనకేమవుతుంది? డార్క్ క్లౌడ్ కవర్ అవుతుంది. సో, ఇప్పుడు దీంట్లో సింపుల్‌గా ఈ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకుంటాం. దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 1:1 టార్గెట్ ఈజీగా ఇక్కడ హిట్ అనేది జరిగిపోయింది. సో, ఇదేమో డార్క్ క్లౌడ్ కవర్. అన్ని బేరిష్ ట్రేడ్స్ అయిపోయాయి కదా! ఒకసారి బుల్లిష్ ట్రేడ్స్‌లో కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి. ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ కనిపిస్తోంది. పెద్ద బేరిష్ క్యాండిల్ కనిపిస్తోంది. ఈ బేరిష్ క్యాండిల్ కింద లో కూడా స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి ఈ క్యాండిల్ మంచిగా పైకెళ్ళి ఇప్పుడు ఈ క్యాండిల్ 50% అంటే ఎంత? ఆల్మోస్ట్ ఇక్కడ వస్తుంది కదా! దీని పైన మనకి క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి ఇది మనకేమవుతుంది? బుల్లిష్ సైడ్ రివర్సల్ కాబట్టి పియర్సింగ్ లైన్ సెటప్‌లోకి వస్తుంది. సో, పియర్సింగ్ లైన్ అయినా అవ్వచ్చు, లేకపోతే డార్క్ క్లౌడ్ కవర్ అయినా ఇవి ఏంటి? రివర్సల్ ట్రేడ్ సైన్స్ కదా! సో, ఇక్కడ ఏమవుతోంది? ఫస్ట్ స్టాక్ పైనుంచి కిందకి పడుతూ ఉంటే, కింద నుంచి పైకి రివర్స్ అవుతుందని చెప్పి మనం ఈ సెటప్‌లో ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతోంది? ఆల్రెడీ స్టాక్ పైకెళ్తోంది. అంటే స్టాక్ అప్ ట్రెండ్‌లో ఉండి కొంత క్రాష్ ఇచ్చింది. సో, ఇప్పుడు ఆల్రెడీ మేజర్ ట్రెండే అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఈ ట్రేడ్ సెటప్ మనం ఎలా తీసుకుంటాం? తీసుకోము. సో, అందుకే ఫస్ట్ ఆ రీజన్‌తో దీన్ని అవాయిడ్ చేయాలి. కానీ సెకండ్ రీజన్ ఇంకోటుంది అవాయిడ్ చేయడానికి. ఇప్పుడు మీరు ఇక్కడ యావరేజ్‌గా క్యాండిల్ సైజ్‌లు చూడండి. అన్నీ ఇంత సైజ్‌లున్నాయి. కానీ ఈ ఒక్కటే క్యాండిల్ ఇంత పెద్ద క్యాండిల్ ఉందంటే ఏంటి? ఇక్కడ ఇన్‌స్టిట్యూషనల్ మనీ ఫ్లో అవుతోంది. అబ్నార్మల్ క్యాండిల్ ఇది. సో, ఇలాంటి క్యాండిల్స్ ఎప్పుడైనా మీకు మార్కెట్‌లో కనిపిస్తే ఈ క్యాండిల్‌కి అగెయిన్స్ట్‌గా ఇంత పెద్ద బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు దీనికి అగెయిన్స్ట్‌గా పోర్టుగాడ్‌లాగా మనం బుల్లిష్ క్యాండిల్ ట్రేడ్ తీసుకుంటామని ఎప్పుడు తీసుకోకండి. ఎందుకంటే ఈవెన్చువల్‌గా మార్కెట్ ఇక్కడ వచ్చినట్టు కిందకి అనేది వస్తుంది. సో, ఫస్ట్ ఏదైనా క్యాండిల్ మనకుండి దాని 50% కంటే ఎక్కువ ఆపోజిట్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే అది డార్క్ క్లౌడ్ కవర్ లేకపోతే పియర్సింగ్ లైన్‌లోకి వస్తుంది. సో, ఇంకొక ఎగ్జాంపుల్ దొరుకుతుందేమో చూద్దాం. అగైన్ ఇక్కడ ఒక పియర్సింగ్ లైన్ సెటప్ దొరికింది చూడండి. కంటిన్యూయస్‌గా స్టాక్ ప్రైస్ పైనుంచి కిందకి ఫాలో అవుతోంది. హ్యూజ్ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయింది. తర్వాత కింద మనకు ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, మన ఫస్ట్ క్యాండిలే చూసుకుంటే ఇది మరో క్యాండిల్ ఉంది. దాంతోనే మీరు ట్రేడ్ అనేది తీసేసుకోవచ్చు. కానీ కొంచెం వెయిట్ చేశారు. ఫస్ట్ 5, 10 మినిట్స్ వాలటిలిటీ పోతే పోయింది అనుకుందాం. తర్వాత సింపుల్‌గా ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతున్న టైంలో మీకు ఇక్కడ ఏం కనిపించింది చూడండి. ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కనిపిస్తోంది. స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కనిపిస్తోంది. దానికి అగెయిన్స్ట్‌గా ఈ క్యాండిల్ యొక్క 50%ని కూడా క్రాస్ చేస్తూ క్లోజింగ్ ఇచ్చిన ఒక క్యాండిల్ కనిపించింది. సో, ఈ 2 క్యాండిల్స్ కలిపి మనకి ఇదేమవుతుంది? పియర్సింగ్ లైన్ సెటప్ వస్తుంది. సో, సింపుల్‌గా దీని హై మీద మీరు ఎంట్రీ తీసుకుంటారు. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. స్లోగా మార్కెట్ ఇది కొంచెం ఇవాల్టి రోజు కొంచెం మీ పేషెన్స్ టెస్ట్ చేసి ఉంటుంది. బట్ అగైన్ స్లో అయినా సరే, స్టడీ అయినా సరే స్లోగా గ్రైండ్ అవుతూ మార్కెట్ పైకి అనేది వచ్చింది. సో, ఇలాగ మీరు పియర్సింగ్ లైన్ అండ్ డార్క్ క్లౌడ్ కవర్‌ని ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఇంకా మనకి ఫైనల్‌గా మిగిలిపోయిన 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏంటంటే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అండ్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. సో, ఈ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్‌లో ఏమవుతుందంటే సపోజ్ ఒక స్టాక్ డౌన్ ట్రెండ్‌లో ఉందనేసి అనుకుందాం. అంటే
కంటిన్యూస్‌గా ప్రైస్ కిందకొస్తోంది. ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కూడా ఫార్మ్ అయింది. ఇప్పుడు ఈ బేరిష్ క్యాండిల్ కింద ఒక చిన్న స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ ఫార్మ్ అయింది. దీనికి ఇప్పుడు సపోజ్ ఇది రెడ్ క్యాండిల్ అనుకుందాం. కింద ఇంకొక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అవుతూ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అంటే ఒక పెద్ద రెడ్ క్యాండిలు, ఓ చిన్న రెడ్ క్యాండిలు, ఒక పెద్ద గ్రీన్ క్యాండిలు, లేదా ఒక పెద్ద రెడ్ క్యాండిలు, ఓ చిన్న గ్రీన్ క్యాండిలు, ఇంకోటి పెద్ద గ్రీన్ క్యాండిలు. ఇలా ఒక 3 క్యాండిల్ సెటప్ గనుక మీకు కనిపిస్తుంది అంటే అది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేసి అంటాము. ఇప్పుడు దీనికి రివర్స్‌లో స్టాక్ ప్రైస్ కంటిన్యూస్‌గా పైకి మూవ్ అవుతుంది. మంచి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. దీనిపైన ఇంకో గ్యాప్ అప్‌తో ఓపెన్ అయ్యి ఒక చిన్న డోజీ ఒక స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ లాగా ఫార్మ్ అయింది. అదేంటి కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. తర్వాత ఈ బుల్లిష్‌నెస్‌కి అగెయిన్స్ట్‌గా ఎంతైతే ఫస్ట్ మన గ్రీన్ క్యాండిల్ బుల్లిష్ స్ట్రెంగ్త్‌తో ఉందో దీనికి అగెయిన్స్ట్‌గా అంతే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అయిందనుకోండి. ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్డో గ్రీనో క్యాండిల్ అండ్ పక్కన ఈ గ్రీన్ క్యాండిల్‌కి అగెయిన్స్ట్‌గా అంతే స్ట్రాంగ్‌గా ఒక సెల్లర్ క్యాండిల్ ఫార్మ్ అయితే దాన్ని మనం ఈవినింగ్ స్టార్ క్యాండిల్ అనేసి అంటాము. ఇప్పుడు దాన్నే మీకు చార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే సింపుల్‌గా అగైన్ ఈ 3 క్యాండిల్ సెటప్ ఏదైతే ఉంటుందో ఇది చాలా రేర్. అంత ఈజీగా దొరకదు. ఎప్పుడో అమావాస్య, పూర్ణిమకు వస్తుంది. అది కూడా డైలీ టైమ్ ఫ్రేమ్‌లో వస్తుంది. ఇంట్రాడేలో వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో, ఇక్కడ మీరు చూడండి. ఫస్ట్ ఏం జరిగింది? ఒక స్టాకు మంచిగా పైనుంచి కిందకి డబాల్మని కిందకి ఫాల్ అవుతోంది. అవుతున్న స్టాక్‌లో ఎంతైతే స్ట్రాంగ్‌గా రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిందో ఇక్కడ ఒక చిన్న డోజీ క్యాండిల్ ఫార్మ్ అయింది. అగైన్ డోజీ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత ఈ క్యాండిల్‌కి ఎంతైతే ఈ క్యాండిల్ స్ట్రెంత్ ఉందో అంతే క్యాండిల్‌కి ఈక్వల్‌గా మనకి బుల్లిష్ క్యాండిల్ కూడా ఫార్మ్ అయింది కదా! సో, ఇప్పుడు ఈ 3 క్యాండిల్ సెటప్‌ని మనం ఏమంటాము? మార్నింగ్ స్టార్ క్యాండిల్ అంటాము. అండ్ ఏదైతే మన బుల్లిష్ క్యాండిల్ ఉంటుందో దీనిపైన ఎంట్రీ తీసుకుంటాం. ఈ చిన్న కింద క్యాండిల్ ఉంది కదా! డోజీ క్యాండిల్ దీని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ 1:1 టార్గెట్ పెట్టుకుంటే నీట్‌గా మనకి ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. సో, ఇదేమో మార్నింగ్ స్టార్ క్యాండిల్ ప్యాటర్న్. ఇప్పుడు అలాగే ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఏమనుకోండి. ఇప్పుడు మంచిగా స్టాక్ ఏమైంది? మంచి బుల్లిష్‌లో అప్ ట్రెండ్‌లో నడుస్తుంది. ఇప్పుడు ఇలా నడుస్తుంటే ఒక మంచి సాలిడ్ గ్రీన్ క్యాండిల్ కనిపించింది. దీనికి పైన ఒక చిన్న స్పిన్నింగ్ టాప్ లాంటి క్యాండిల్ ఫార్మ్ అయింది. అండ్ ఇప్పుడు దీనికి అగెయిన్స్ట్‌గా ఒక రెడ్ క్యాండిల్ కూడా ఫార్మ్ అయింది. ఐడియల్‌గా బెస్ట్ కేస్ సినారియోలో ఏముండాలి? ఈ క్యాండిల్ లెంత్ ఎంతుంటే ఈ క్యాండిల్ లెంత్ కూడా అంతే ఉండాలి. దీన్ని ఈక్వల్‌గా మ్యాచ్ చేస్తూ ఉండాలి. కానీ అన్‌ఫార్చునేట్‌గా ఇక్కడ మనకు అంత పెద్ద క్యాండిల్ రాలేదు. అగైన్ ఇవి చాలా రేర్ సెటప్స్. మీకు అంత ఈజీగా దొరకదు చార్ట్‌లో. బట్ స్టిల్ ఐడియా ఉండాలి. ఇదొచ్చినప్పుడు మీరు ట్రేడ్ తీసుకోవాలి కాబట్టి. సో, ఇలా ఉంటే సింపుల్‌గా మీరు ఈ క్యాండిల్ లో కింద ఎంట్రీ తీసుకుంటారు. దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అగైన్ 1:1 టార్గెట్‌ని మీరు హ్యాపీగా అచీవ్ అనేది చేసుకోగలుగుతారు. సో, ఇప్పుడు ఇవాల్టి వీడియోలో మనము డబుల్ క్యాండిల్ స్టిక్ అండ్ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ సెటప్స్ అయిన ఫస్ట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్స్ నేర్చుకున్నాం. హరామీ ప్యాటర్న్స్ నేర్చుకున్నాం. పియర్సింగ్ లైన్ అండ్ డార్క్ క్లౌడ్ కవర్ నేర్చుకున్నాం. మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్స్ కూడా నేర్చేసుకున్నాం. సో, మీకు సింగిల్ క్యాండిల్ స్టిక్ అవ్వచ్చు, డబుల్ క్యాండిల్ స్టిక్ అవ్వచ్చు, ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ అవ్వచ్చు. ఈ 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీకు చార్ట్‌లో ఎక్కడ కనిపిస్తే అక్కడ వదలకండి. ట్రేడ్ తీసుకోండి. ఇబ్బందేం లేదు. 70-80% యాక్యురసీతో మీరు ట్రేడ్ తీసుకుంటారు. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఇప్పుడు జస్ట్ సింగిల్ క్యాండిల్ స్టిక్ దొరికింది, డబుల్ క్యాండిల్ స్టిక్ దొరికిందని చెప్పి ట్రేడ్ ఎక్కడ పడితే అక్కడ తీసుకున్నారనుకోండి లాసెస్ వస్తాయి. సో, ఇప్పుడు మీరు ఏం చేయాలి? క్యాండిల్ స్టిక్ నేర్చుకున్నారు. సింగిల్, డబుల్, ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్‌ని సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్‌తో మర్జ్ చేయాలి. సో, ఎప్పుడైతే ఈ క్యాండిల్ స్టిక్స్‌ని సపోర్ట్, రెసిస్టెన్స్ ఇప్పుడు మీకు అంతా ఏం చెప్పాను ఇవన్నీ రివర్సల్ ప్యాటర్న్స్. సో, ఇప్పుడు మీకు రివర్సల్ ప్యాటర్న్స్ అంటే ఏంటి? ఒక దగ్గర స్టాక్ సపోర్ట్ దగ్గరకొచ్చింది అనంటే అక్కడి నుంచి పైకి రివర్స్ అవుతుంది కాబట్టి అక్కడ మీరు ఇలాంటి ప్యాటర్న్స్‌నే ఫైండ్ ఔట్ చేసి ట్రేడ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టాక్ కంటిన్యూస్‌గా పైకెళ్తుంది. ఒక దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అక్కడ అందరూ సెల్లర్సే కూర్చున్నారు. అక్కడి నుంచి ప్రైస్ 100% కిందకొస్తుంది. కానీ కిందకొస్తుందా లేదా అని కన్ఫర్మేషన్ మనకి క్యాండిల్ స్టిక్స్ ఇస్తాయి కదా! సో, ఇప్పుడు ఆ సపోర్ట్ ఏంటి? ఆ రెసిస్టెన్స్ ఏంటి? పర్ఫెక్ట్‌గా ఆ ఏరియాస్‌ని ఐడెంటిఫై చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ సపోర్ట్, రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ కాన్సెప్ట్స్ మనము నెక్స్ట్ ఎపిసోడ్ అంటే ఎపిసోడ్ 14లో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, అప్పుడేమవుతుంది? అది మన పార్ట్ 4 ఆఫ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్‌లో 40 వీడియో సిరీస్ ఏదైతే చేస్తున్నామో దాంట్లో ప్రైస్ యాక్షన్ సిరీస్‌లో ఇప్పుడు ఇది మన 3 పార్ట్స్ అయ్యాయి కదా! ఇది 4థ్ పార్ట్ కింద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? దాంతో క్యాండిల్ స్టిక్స్‌ని మర్జ్ చేసుకొని ఎలా ట్రేడ్ చేయాలో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్తాను. అగైన్ ఈ 4, 5 ఎపిసోడ్స్ నెక్స్ట్ కూడా ఈ సపోర్ట్, రెసిస్టెన్స్ తర్వాత ప్రైస్ యాక్షన్ చార్ట్ ప్యాటర్న్స్ చెప్తాను. సో, ఇవన్నీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ప్రొఫిషియంట్ అవుతారు. సో, మీరేం చేయాలి? నోట్స్ ప్రిపేర్ చేయండి. చార్ట్స్ ఓపెన్ చేయండి. వందల చార్ట్‌లు, వేల చార్ట్‌లు చూస్తే గాని మీకు ప్రాక్టీస్ రాదు. ఇప్పుడు నేను ఏ స్టేజ్‌లో ఉన్నానంటే ఫుల్ నిద్రలో ఉన్నాను. నిద్ర లేపి ఒక చార్ట్ ఏదో చూపించి ఇక్కడ ఏమవుతుందనంటే చెప్పేస్తాను. మీరు కూడా ఆ స్టేజ్‌లో ఉంటేనే మీరు ట్రేడింగ్‌లో అవ్వచ్చు, ఇన్వెస్టింగ్‌లో అవ్వచ్చు, ప్రాఫిటబుల్‌గా అవుతారు. అగైన్ డోంట్ వరీ నేను మిమ్మల్ని ఆ స్టేజ్‌కి తీసుకెళ్ళేలాగా
100% ప్రయత్నం చేస్తాను. బట్ అగైన్ మీ సపోర్ట్‌ని ఇలాగే కొనసాగిస్తూ మీరింకా కామెంట్ సెక్షన్‌లో అటెండెన్స్ మార్క్ చేయకపోతే అటెండెన్స్‌ని మార్క్ చేసుకోండి. ఇప్పుడు 14 ఎపిసోడ్స్ అయిపోయాయి. ఆల్మోస్ట్ అయిపోతున్నాయి కాబట్టి 12, 13 అయిపోయి 14థ్ ఎపిసోడ్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.